Very good morning, students. In today's class, I am going to explain about hyperfine splittings. So already మనం లాస్ట్ క్లాస్లో క్రామర్స్ డీజనరసీ గురించి చూసాము. దాన్నే జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటారు అని చెప్పి దాని గురించి చూడడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్స్ మనకి క్లస్టర్ పేపర్ 1 ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్లో 5th యూనిట్ అమ్మ ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ. సో అందులో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్టే మనకి హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్స్. సో మనకి ఈఎస్ఆర్ స్పెక్ట్రమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి స్పెక్ట్రమ్ అనేది అంటే సో అందులో మనకి ఏం రికార్డ్ చేస్తుంది, సో ఏముంటే ఈఎస్ఆర్ యాక్టివ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ ఉండాలి. ఓకేనమ్మా. సో ఏముండాలి మనకి ఎలక్ట్రాన్స్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ ఉండాలి. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండి అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండి సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అయితే సో ఇక్కడ మనకి స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా. సో లాస్ట్ క్లాస్లో ఏం చూసామంటే సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయకుండానే ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకుండానే మోర్ దాన్ వన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. సో మ్యాగ్నెటిక్ స్ప్లిటింగ్ అనేది జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఎనర్జీ లెవెల్స్లో స్ప్లిటింగ్ జరుగుతుంది, అది జీరో ఫీల్డ్ స్ప్లిటింగ్ అని చెప్పి అన్నాం. అదే ఇక్కడ ఏమంటున్నామంటే హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కంటైనింగ్ కాంపౌండ్, అందులో ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేది న్యూక్లియస్ యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో ఎనర్జీ లెవెల్స్లో స్ప్లిటింగ్ కనుక జరిగితే సో దాన్ని ఏమంటారు అంటే హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. ఇప్పుడు సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి అనుకుంటున్నాను. సో ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్లో ఉంది, ఎటువంటి ఫీల్డ్ అప్లై చేయకుండా అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే డీజనరేట్ ఆర్బిటాల్లో ఉన్నాయి. సో డీజనరేట్ ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి ఏం చేశానంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే సో 2 ఎనర్జీ లెవెల్స్ కొని స్ప్లిట్ అవుతుంది. అదేగా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడేమో యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయకుండా ఉంటే యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయకుండా ఉంటే సో అన్నీ కూడా డీజనరేట్ ఆర్బిటాల్స్, ఓకే డీజనరేట్ ఎనర్జీ లెవెల్లోనే ఉన్నాయి. అదే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం, ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే సో 2 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అయింది. సో 2 ఎనర్జీ లెవెల్స్ వీటిని ఏమన్నామంటే ఇక్కడేమో స్పిన్ S = 1/2 అని చెప్పి మనం మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే MS -12 ఒకటి అవుతుంది, MS +12 అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ని S = 1/2 అని చెప్పి అంటున్నాం, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ని స్పిన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందమ్మా మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి MS అని చెప్పి అంటున్నాము. సో -12 అయింది. ఇది కూడా MS, ఇది +12 అయింది. ఓకేనా. సో ఇదేమవుతుంది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అలైన్ డైరెక్షన్లో ఉంటేనేమో -12 అన్నాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటేనేమో +12 అని చెప్పి అన్నాం. ఇప్పుడు ఇవి ఇక్కడున్న ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుందంటే న్యూక్లియస్ యొక్క స్పిన్తో. ఓకేనా. సో న్యూక్లియస్కి మనకి ఏ మాలిక్యూల్స్ తీసుకున్న యాటమ్స్ ఉంటాయి, యాటమ్స్లో మళ్ళీ ఫర్దర్గా న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ ప్రజెంట్ అవుతాయి కదమ్మా. న్యూక్లియస్కి కూడా స్పిన్ ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ మనం NMR స్పెక్ట్రోస్కోపీ దగ్గర డిస్కస్ చేసుకున్నాం న్యూక్లియర్ స్పిన్ గురించి. సో న్యూక్లియర్ స్పిన్ని దేంతో ఇండికేట్ చేస్తాము అంటే ఐతో ఇండికేట్ చేస్తాం. న్యూక్లియర్ స్పిన్ని ఐతో ఇండికేట్ చేస్తాము, క్యాపిటల్ I అని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ స్పిన్ అనేవి దేంతో ఇంటరాక్ట్ అవుతున్నాయి అంటే న్యూక్లియర్ స్పిన్తో ఇంటరాక్ట్ అయ్యి ఇవి మళ్ళీ ఫర్దర్గా స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. ఇవి మళ్ళీ ఏమవుతున్నాయమ్మా సో దాంతో ఇంటరాక్ట్ అయ్యి స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా ఇంటరాక్ట్ అయ్యి స్ప్లిటింగ్ జరిగితే ఇక్కడ వచ్చే వాటిని ఏమంటారు అంటే MI వాల్యూస్ అంటున్నాం. ఓకేనా. ఎందువల్ల ఇక్కడ MI అనేది వచ్చింది, న్యూక్లియర్ స్పిన్ అనమాట ఇది. ఓకేనమ్మా. సో ఇదేమో MS అంటేనేమో ఇక్కడ ఉన్నది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్, ఇక్కడ MI అనేటప్పటికి ఏమొస్తుందంటే న్యూక్లియర్ స్పిన్. ఎందువల్ల ఫామ్ అయింది, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది న్యూక్లియర్ యొక్క స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఏమవుతున్నాయి అంటే ఫర్దర్గా స్ప్లిట్ అవుతున్నాయి. ఇలా స్ప్లిట్ అవ్వడాన్ని వీటిని ఏమంటారు అంటే హైపర్ఫైన్ స్ప్లిటింగ్ అంటారు. ఇలా స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటున్నారమ్మా హైపర్ఫైన్ స్ప్లిటింగ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏమో లోయర్ ఎనర్జీ వాల్యూస్ ఏమో మనకి ప్లస్లో ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. హయ్యర్ ఎనర్జీ వాల్యూస్ ఏమో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఎందువల్ల న్యూక్లియర్ స్పిన్ కాబట్టి. ఓకేనమ్మా. సో ఇదేమో +12 అవుతుంది MI,
ఇది ఎంఐ మైనస్ హాఫ్ అవుతుంది. అగైన్ ఇది ఎంఐ ప్లస్ హాఫ్ అవుతుంది. ఇదేమో ఎంఐ మైనస్ హాఫ్ అవుతుంది. నేను ఓన్లీ 1 ఎలక్ట్రాన్కి మాత్రమే తీసుకున్నప్పుడు. ఓకేనమ్మా. సో ఈ రకంగా ఉంది. అసలు ఎన్ని లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది ఇది బాగానే ఉంది. ఇలా ఇక్కడైతే ఖచ్చితంగా 2 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతున్నాయి అని చెప్పుకున్నాం. మనం జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ దగ్గర చూసినా, సో ఇక్కడ చూసినా ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయగానే 2 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఈ ఎలక్ట్రాన్ స్పిన్ న్యూక్లియర్ స్పిన్తో ఇంటరాక్ట్ అయ్యి ఎన్ని లైన్స్ కింద స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది అంటే 2i+1 స్ప్లిట్టింగ్ జరుగుతుందండి. 2i+1 నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో 2i+1 అంటే ఇక్కడ ఐ అంటే న్యూక్లియర్ యొక్క స్పిన్ అమ్మ. సో న్యూక్లియర్ స్పిన్ సపోజ్ మనం హైడ్రోజన్కి కనుక తీసుకుంటే, సో హైడ్రోజన్ యొక్క న్యూక్లియర్ స్పిన్ ఎంత ఉంటుందంటే హాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు హాఫ్ని సబ్స్టిట్యూట్ చేస్తే +1, సో 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. అంటే మనం హైడ్రోజన్ న్యూక్లియస్ కనుక తీసుకుంటే, హైడ్రోజన్ రాడికల్స్ కానీ హైడ్రోజన్ న్యూక్లియస్ కానీ తీసుకుంటే, ఇక్కడున్న స్పిన్ అనేది హైడ్రోజన్ న్యూక్లియర్ స్పిన్తో ఇంటరాక్ట్ అవుతుంది అనుకుంటే, సో అప్పుడు మనకి ఈచ్ లైన్ మనకి 2 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనమాట. ఈచ్ ఎనర్జీ లెవెల్ మనకి సో 2 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అదే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటే, అక్కడ ఉన్న ఎలక్ట్రాన్ సింగిల్ ఎలక్ట్రానే ఉంది. ఓకేనమ్మా, సింగిల్ ఎలక్ట్రానే ఉంటుంది. ఆ సింగిల్ ఎలక్ట్రాన్ లేదా సింగిల్ రాడికల్, ఓకేనా, సింగిల్ ఎలక్ట్రాన్ కానీ సింగిల్ రాడికల్ కానీ, ఈ సింగిల్ ఎలక్ట్రాను సింగిల్ రాడికల్ కలిసి మనకి నెంబర్ ఆఫ్ న్యూక్లియస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సపోజ్ CH3 తీసుకున్నాను నేను, CH3 రాడికల్. సో ఇక్కడ రాడికల్ ఒకటే ఉంది. సో ఈ ఒక్క రాడికల్ 3 హైడ్రోజన్ న్యూక్లియస్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. ఎన్ని న్యూక్లియస్లు ఉన్నాయి మనకి ఇక్కడ? సో హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3 హైడ్రోజన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. సో అలాంటప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే 2ni+1 అవుతుంది. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ స్పిన్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనమ్మా, నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ స్పిన్స్ ఎన్ని ఉన్నాయి. I అంటే న్యూక్లియర్ స్పిన్ వాల్యూ +1. ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ కానీ ఒక ఫ్రీ రాడికల్ కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూక్లియస్తో ఇంటరాక్ట్ అవుతుంది అనేది n. I అంటేనేమో సో స్పిన్ క్వాంటమ్ నెంబర్, న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ +1. సో ఇప్పుడు మిథైల్ రాడికల్ కనుక తీసుకుంటే 2 ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 హాఫ్ +1, 2 క్యాన్సిల్ అయ్యి మనకి సో 4. అంటే ఇక్కడ నుంచి ఇది ఏమవుతుందంటే 4 లైన్స్ కింద స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా, సో ఇవి హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్. సో ఇది హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ అమ్మ. ఇక్కడికి వచ్చేటప్పటికి సెలెక్షన్ రూల్ ఒకటి ఉంటుంది మనకి. MS తీసుకుంటే, డెల్టా MS తీసుకుంటే సెలెక్షన్ రూలు, సో మనకి ఎటువంటి హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ జరగట్లేదు. ఓన్లీ మనకి సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే స్ప్లిటింగ్ జరిగింది అని అనుకుంటే కనుక అక్కడ ట్రాన్సిషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతాయి అంటే డెల్టా MS +or-1 అవుతుంది సెలెక్షన్ రూల్. ఓకేనమ్మా, సో ఎన్ని లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా ఫామ్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రాన్సిషన్ అవుతుంది అంటే డెల్టా MS =+or-1 అనేది సెలెక్షన్ రూల్ అవుతుంది. అదే ఇక్కడ హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ కనుక ప్రజెంట్ అయితే, ఓకేనా, ప్రెజెన్స్ ఆఫ్ హైపర్ ఫైన్ స్ప్లిటింగ్, అప్పుడు వాల్యూ డెల్టా MI =0 అనమాట. ఓకేనమ్మా, సో సెలెక్షన్ రూలు డెల్టా MI =0 అనేది సెలెక్షన్ రూల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ నేను హైడ్రోజన్ న్యూక్లియస్కి చూస్తాను. ఓకేనమ్మా, హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ అనేవి ఫస్ట్ హైడ్రోజన్ న్యూక్లియస్కి హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. సో హైడ్రోజన్ రాడికల్ మన సిలబస్లో హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ ఆఫ్ హైడ్రోజన్ రాడికల్ ఒకటి ఇచ్చారమ్మా, మిథైల్ రాడికల్ ఒకటి ఇచ్చారు, బెంజీన్ యానయాన్ ఒకటి ఇచ్చారు. సో ఇవి 3 మాత్రమే మన సిలబస్లో ఉన్నాయి. ఏంటా 3? హైడ్రోజన్ రాడికల్ ఒకటి ఉంది, మిథైల్ రాడికల్ ఒకటి ఉంది, బెంజీన్ యానయాన్ C6H6- బెంజీన్ యానయాన్ ఒకటి ఉంది. ఓకేనమ్మా, సో ఇవి మన సిలబస్లో ఉన్న కాంపౌండ్స్ అనమాట. సో ఫస్ట్ ఇందులో మనం హైడ్రోజన్కి హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. సో హైడ్రోజన్, సో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి స్పిన్ S = ½ అవుతుంది. మరి MS వాల్యూస్ ఏమవుతాయమ్మా? +or-½ అవుతాయి అనుకుంటాను, అంతే కదా. సో ఇప్పుడు మరి MI ఒకటి ఉంటుంది మనకి. సో హైడ్రోజన్కి I వాల్యూ ఎంత? అది కూడా ½ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు స్టార్టింగ్
ఎంఎస్ ప్లస్ ఆర్ మైనస్ హాఫ్, ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు, ఓకేనమ్మా, యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశాను, ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే మనకి ఈ ఎంఎస్ వాల్యూ ఏమవుతుందంటే లోయర్ ఎనర్జీ లెవెల్దేమో మనకి మైనస్ హాఫ్ అవుతుంది, హయ్యర్ ఎనర్జీ లెవెల్ది ప్లస్ హాఫ్ అవుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ ప్రెజెంట్ అయినాయి అనుకుంటే, ఓకేనా, హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ అంటే ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది మ్యాగ్నెటిక్ స్పిన్తో న్యూక్లియర్ స్పిన్తో, ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ స్పిన్ అనేది న్యూక్లియర్ స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, అంటే డైపోల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్, ఓకేనా. సో ఆ రకంగా జరిగితే అప్పుడు జరిగే వాటిని హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ అంటారు. సో ఎన్ని లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా ఫామ్ చేస్తుంది అంటే, ఎన్ని లైన్స్ ఫామ్ చేస్తాయి అంటే 2ni+1 ఓరియంటేషన్స్, 2ni+1 కాబట్టి సో 2 ఇలాగే ఉంది. n అంటే ఎన్ని ఉన్నాయమ్మా న్యూక్లియస్లు, ఓన్లీ హైడ్రోజన్ న్యూక్లియస్ ఒక్కటే ఉంది, ఒక్క హైడ్రోజనే ఉంది కాబట్టి n వాల్యూ 1 అవుతుంది. I అంటే ఎంతమ్మా వాల్యూ, హైడ్రోజన్కి హాఫ్ ఉంటుంది +1, సో క్యాన్సిల్ చేస్తే సో 2 అంటే ఈచ్ ఎనర్జీ లెవెల్ మళ్ళీ ఫర్దర్గా ఎలా స్ప్లిట్ అవుతుందంటే 2 ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అవుతుంది. సో ఆ 2 ఎనర్జీ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ ఈ ఎనర్జీ లెవెల్, సో గ్రౌండ్ స్టేట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంఐ వాల్యూ ఏమవుతుందంటే +12 ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయమ్మా ఎంఎస్ అయితే కనుక, ఎంఐ న్యూక్లియస్కు అయితే కనుక కిందన గ్రౌండ్ లెవెల్ ఎనర్జీ లెవెల్స్ ఏమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఎంఐ ఇది -12 అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇది ఎంఐ ఇదేమవుతుందంటే +12, ఎంఐ -12 అవుతుంది. ఓకేనా. ఇక్కడ దీనికి ఎనర్జీ ఉంటుందమ్మా, ఈచ్ ఎనర్జీ లెవెల్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే దీనికి ఫార్ములా ఉంటుంది. సో ఎనర్జీ E = ms GBH ప్లస్ A × ms × mi. ఓకేనమ్మా. సో ఇక్కడ ms అంటేనేమో స్పిన్ క్వాంటమ్ నెంబర్ అమ్మ, మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో G అంటే మనకి తెలుసు G ఫ్యాక్టర్ అని, B అంటే బోర్ మ్యాగ్నెటాన్స్, H అంటేనేమో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, A అంటే ఇక్కడ హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ ఫ్యాక్టర్ లేదా హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ కాన్స్టెంట్ అని చెప్పి అంటారు. A అంటే హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ కాన్స్టెంట్ అంటారు. ms అంటే ఎప్పుడో చెప్పుకున్నాము స్పిన్ క్వాంటమ్ నెంబరు, I అంటేనేమో న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, ms అంటేనేమో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబరు, mi అంటేనేమో న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ms అంటేనేమో -12 దీనికి ఈ ఎనర్జీ లెవెల్కి, అండ్ నెక్స్ట్ ఇందులో mi అంటేనేమో +12. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్స్లో, సో ఈ దీని యొక్క ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఎంత వస్తుంది అంటే ఎనర్జీ E = సో ఫస్ట్ ms ఎంతమ్మా -12 GBH ప్లస్ A ms × mi. సో ms ఎంత -12, ఇదంతా +12, సో రెండు మల్టిప్లై చేస్తే సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ పెడతానమ్మా. సో నెక్స్ట్ 1/4 అవుతుంది, దీన్ని A/4 కింద రాస్తాను, -A/4. ఓకేనా. సో ఇది ఈ లెవెల్ యొక్క ఎనర్జీ. అదే నెక్స్ట్ ఈ ఎనర్జీ లెవెల్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే, సో E = సో ఫస్ట్ ms GBH కదమ్మా, ms అంటేనేమో ఇది కూడా -12 GBH, అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో A/4. సో ఇది ఈ ఎనర్జీ లెవెల్ యొక్క ఎనర్జీ. నెక్స్ట్ దీని యొక్క ఎనర్జీ ఎంత అవుతుందంటే E = ms అంటే +12 కాబట్టి 12 GBH ప్లస్ 2 ప్లస్సే కాబట్టి A/4. దీని యొక్క ఎనర్జీ ఎంత ఉంటుందంటే E = +12 GBH ప్లస్
మైనస్ అమ్మ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ a/4 వస్తుంది. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా. సో ఇప్పుడు మన సెలెక్షన్ రూల్ ఏంటి? సెలెక్షన్ రూల్ ఏంటమ్మా మనకి? డెల్టా ఎంఎస్ ఏమో +or-1 అవ్వాలి, డెల్టా ఎంఐ ఏమో 0 అవ్వాలి. డెల్టా ఎంఐ 0 అవ్వాలి అంటే ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరగాలమ్మా? +12 నుంచి, సో +12కి ట్రాన్సిషన్ జరగాలి అండ్ -12 నుంచి -12కి ట్రాన్సిషన్ అనేది జరగాలి. అమ్మ ఇక్కడ చిన్న మిస్టేక్, ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుందమ్మా. సో ఇది ప్లస్, ఇది మైనస్, ఓకేనా. సో ఇప్పుడు మనకి సెలెక్షన్ రూల్ డెల్టా ఎంఐ = 0 అవ్వాలి. డెల్టా ఎంఐ 0 అవ్వాలంటే +12 నుంచి ట్రాన్సిషన్ +12కే జరగాలి. అంటే ఇదొక ట్రాన్సిషన్ అలౌడ్ ట్రాన్సిషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ -12 నుంచి -12కి జరిగితే సో ఇది డెల్టా ఎంఐ = 0 సెలెక్షన్ రూల్ని ఫాలో అవుతున్నట్టు. ఎన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయమ్మా మనకి? సో 2 ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా ఫామ్ అవుతుంది. అదే మనకి హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ లేనప్పుడు, ఇది ఎప్పుడమ్మా? ప్రెజెన్స్ ఆఫ్ హైపర్ ఫైన్ స్ప్లిటింగ్. హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ ఉన్నప్పుడు, హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ లేకపోతే అప్పుడేమవుతుందంటే ఓన్లీ 1 లైన్ ఆఫ్ స్పెక్ట్రా అనే మనకి ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఓన్లీ మనకి, సో ఈ ఎనర్జీస్ తీసేస్తున్నానమ్మా. సో మనకి ఇక్కడ ఒక లైన్ ఆఫ్ స్పెక్ట్రానే ఫామ్ అయింది. ఎప్పుడు ఇది? ఎటువంటి హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ లేనప్పుడు. ఓకేనా. అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది న్యూక్లియర్ స్పిన్తో ఇంటరాక్షన్ జరగట్లేనప్పుడు మనకి 1 లైనే ఫామ్ అవుతుంది, ఒక లైనే ఫామ్ అవుతుంది. అదే హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ ఉంటే ఈ లైన్ అనేది మళ్ళీ ఫర్దర్గా ఏమైందమ్మా? 2 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రాని ఫామ్ చేసింది. సో ఈ 2 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా ఇంటెన్సిటీ రేషియో ఎంత ఉంటుందంటే 1:1 ఉంటుంది. డబ్లెట్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫామ్ అయింది 1:1 డబ్లెట్. ఓకేనా. సో ఇది హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ ఆఫ్ హైడ్రోజన్ రాడికల్. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ నేను హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ ఆఫ్ మిథైల్ రాడికల్ గురించి చెప్తాను. సో మిథైల్ రాడికల్ అమ్మా. సో మిథైల్ రాడికల్ అంటే స్పిన్ దీనిది కూడా హాఫే ఉంది అండ్ ఎంఎస్ వాల్యూస్ +or-½ కింద ఉంటాయి. ఐ వాల్యూ దీనిది కూడా హైడ్రోజన్ కాబట్టి 1/2నే ఉంటుంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఫామ్ అవుతాయి అంటే 2Ni+1 ఓరియంటేషన్స్. 2 ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్లు ఎన్ని ఉన్నాయి అంటే 3 న్యూక్లియస్లు ఉన్నాయి కాబట్టి 3, ఐ వాల్యూ ½ +1. సో క్యాన్సిల్ అయితే మనకి సో 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా. ఎన్ని లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా ఫామ్ అవుతుంది? సో 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వేస్తున్నానమ్మా 4 లైన్స్. సో ఎటువంటి ఫీల్డ్ లేనప్పుడు, యాబ్సెన్స్ ఆఫ్ ఫీల్డ్, యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెంట్ అయితే, సో ఇప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెంట్ అయినప్పుడు సో మనకి 2 లైన్స్ కింద స్ప్లిట్ అయింది. అవే ఏంటంటే ఎంఎస్, ఇది -½ ఇది ఎంఎస్ +½ కింద స్ప్లిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా హైపర్ ఫైన్ స్ప్లిటింగ్స్ ఉన్నప్పుడు సో ఎన్ని లైన్స్ ఫామ్ అవుతుందమ్మా? ఈచ్ లైను మనకి 4 లైన్స్ని ఫామ్ చేస్తుంది. ఈచ్ లైన్ ఎన్ని లైన్స్ ఫామ్ చేస్తుందమ్మా? మొత్తం మనకి 4 లైన్స్ని ఫామ్ చేస్తుంది. ఇవ్వకుండా ఆ 4 లైన్స్. సో ఇది కూడా మనకి 4 లైన్స్ ఫామ్ చేస్తుంది.
సో వీటి యొక్క ఎంఐ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటే 3/2 1/2 +/- 3/2 +/- 1/2 కింద ఉంటాయమ్మా. సో ఫస్ట్ది కింద వాల్యూ ఏమో మనకి లోయెస్ట్ వాల్యూ సో 3/2 ఉంటుంది. నెక్స్ట్ ఎంఐ వాల్యూ 1/2 ఉంటుంది. నెక్స్ట్ ఇదేమవుతుందంటే -1/2 -3/2 అవుతుంది. నెక్స్ట్ ఉన్న వాల్యూ ఇదేమవుతుందంటే -3/2 -1/2 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుందమ్మా 1/2 3/2 అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఏ వాల్యూస్ ఉన్నాయంటే ఎంఐ వాల్యూస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా? ప్రెజెన్స్ ఆఫ్ హైపర్ ఫైన్ స్ప్లిటింగ్. సో హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ ఎప్పుడు జరుగుతుందన్నాము? ఎలక్ట్రాన్ స్పిన్ న్యూక్లియర్ స్పిన్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఈ రకమైనటువంటి సో స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. సో మన సెలెక్షన్ రూల్ ఏంటమ్మా? డెల్టా ఎంఎస్ ఈక్వల్ టు +/- 1 డెల్టా ఎంఐ ఈక్వల్ టు 0. సో డెల్టా ఎంఐ 0 అవ్వాలి అంటే ట్రాన్సిషన్ 3/2 to 3/2 ఒక ట్రాన్సిషన్ జరగాలి, 1/2 to 1/2 ఒక ట్రాన్సిషన్ జరగాలి, -3/2 to -3/2 -1/2 to -1/2. సో ఇలాగా 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో మనకి యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్పుడు ఓన్లీ మనకి 1 లైన్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అయింది. అదే హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ ఉన్నప్పుడు సో మనకి ఎలాంటి స్పెక్ట్రా ఫామ్ అయిందంటే సో 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అయింది. సో 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా యొక్క ఇంటెన్సిటీ మనకి ఈ రకంగా ఉంది. సో ఏంటంటే 1:3:3:1 ఇంటెన్సిటీతో ఉంది. ఈ 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా క్వార్టరేట్ అనేది ఫామ్ అయింది. ఓకేనమ్మా. దేనికి ఇది? మిథైల్ రాడికల్ చూస్తే కనుక మనకి ఇలాంటి స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. అండ్ వీటి యొక్క ఎనర్జీ, సో ఎనర్జీకి ఫార్ములా ఏంటమ్మా? ఈక్వల్ టు ఎంఎస్ జీబీహెచ్ ప్లస్ ఏ ఇంటూ ఎంఎస్ ఎంఐ. సో ఇప్పుడు ఈచ్ లైన్ దగ్గర మనకి సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంఎస్ ఏమో దీన్ని -12 ఎనర్జీ ఎంత అవుతుందంటే -12 జీబీహెచ్ మైనస్ ఇంటూ ప్లస్ -3/4 ఏ. సో దీని ఎనర్జీ, అదేవిధంగా దీని ఎనర్జీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే సో దీనిది కూడా -12 జీబీహెచ్ మైనస్ ఇంటూ ప్లస్ -A/4. సో ఇలాగే వీటన్నిటికీ కూడా మనం ఎనర్జీని కూడా నోట్ చేసుకోవాలి. సో ఇలా మనకి మొత్తం 4 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అయింది మిథైల్ రాడికల్కి. సో క్వార్టరేట్ అనేది ఫామ్ అయింది. దాని ఇంటెన్సిటీ రేషియో ఏమో 1:3:3:1 కింద ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం బెంజీన్ యానియాన్కి చూద్దాం అమ్మా. సో బెంజీన్ యానియాన్ C6H6-, ఇక్కడ కూడా మనకి S వాల్యూ ½ అవుతుంది. సో స్పిన్ 1 ఎలక్ట్రానే ఉంది యానియాన్ అంటేని. సో -½ అవుతుంది. అండ్ నెక్స్ట్ డెల్టా ఎంఎస్ వాల్యూస్ ఇక్కడ కూడా మనకి +/- అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఫర్దర్గా ఐ వాల్యూ ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని హైడ్రోజన్ న్యూక్లియస్లే ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ న్యూక్లియస్ యొక్క ఐ వాల్యూ ½ అవుతుంది. 2ni+1 ఓరియంటేషన్స్ n ప్లేస్లో ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే 6 న్యూక్లియస్లు ఉన్నాయి కాబట్టి 6 × ½ + 1. సో ఎన్ని లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది మనకు ఫామ్ అవుతుంది అంటే 7 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. సో 7 లైన్స్ అంటే అగైన్ డెల్టా ఎంఎస్ ఈక్వల్ టు +/- సో అన్నీ ఒకే ఎనర్జీ లెవెల్లో ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఇది ఫర్దర్గా సో 2 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. సో కింద ఎంఎస్ -½ అవుతుంది. హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఏమో ఎంఎస్ +½ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎంఎస్ అనేది ఎన్ని లైన్స్ కింద స్ప్లిట్ అవుతుందన్నాను? ఇదేమో స్టార్టింగ్ మనకి ఇది ఎంఎస్ అమ్మ, యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే ఇక్కడ చూస్తే దీన్నేమో ఇది
ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెంట్ అయినప్పుడు. ఇప్పుడు ఈ ఎంఎస్ అనేది మళ్ళీ ఫర్దర్గా మనకి ఎన్ని లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది అంటే 7 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. 2ni + 1 కాబట్టి ఫార్ములా. సో 7 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ స్పిన్ అనేది 6 హైడ్రోజన్ న్యూక్లియస్ స్పిన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకి 7 లైన్స్ కింద స్ప్లిట్ అవుతుంది అనమాట. సో 7 లైన్స్. సో 7 లైన్స్ అమ్మ ఈచ్ లైన్ని. సో ఇది కూడా మనకి 7 లైన్స్. సో ఇలా 7 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. హైపర్ ఫైన్ స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. సో వీటి యొక్క ఎంఐ వాల్యూస్ ఏ రకంగా ఉన్నాయి అంటే కిందదేమో +3 +2 +1 0 -1 -2 -3. ఓకేనమ్మా. ఇప్పుడు దీనిది -3 -2 -1 0 +1 +2 +3. సో మనకి సెలెక్షన్ రూల్ ఏంటమ్మా? డెల్టా ఎంఎస్ ఈక్వల్ టు +or-1 డెల్టా ఎంఐ ఈక్వల్ టు 0. సో 0 అవ్వాలి కదా డెల్టా ఎంఐ అంటేని. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడ జరగాలి? +3 to +3 ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది, +2 to +2 ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది, +1 నుంచి +1కి ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది, నెక్స్ట్ 0 to 0 ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది, -1 నుంచి -1కి ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది, -2 to -2 ఒక ట్రాన్సిషను, -3 to -3 ఒక ట్రాన్సిషన్. మొత్తం ఎన్ని లైన్స్ అమ్మా? 1 2 3 4 5 6 7. సో మనకి 7 లైన్స్ కింద స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ లేనప్పుడు మనకి సో 1 లైనే ఫామ్ అయింది. అంటే దీని యొక్క సెలెక్షన్ రూల్ ఎంత అంటే డెల్టా ఎంఎస్ ఈక్వల్ టు +or-1/2తో మనకి ఓన్లీ +or-1 అమ్మా. సో ఓన్లీ 1 లైనే ఫామ్ అవుతుంది. అదే హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ ఉన్నప్పుడు, ఓకేనా, ప్రెజెన్స్ ఆఫ్ హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్. సో హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ ఉన్నప్పుడు సెలెక్షన్ రూల్ ఏంటమ్మా? డెల్టా ఎంఐ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో మనకు వచ్చే స్పెక్ట్రమ్ అనేది 7 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి 7 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుందమ్మా. సో వీటి యొక్క ఇంటెన్సిటీ రేషియోస్ సో పాస్కల్స్ ట్రయాంగిల్స్ నుంచి వస్తాయమ్మా. సో 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1 నెక్స్ట్ 1 1 5 10 10 5 1. సో ఇక్కడ 6 అయినాయి అమ్మా. 1 6 15 20 15 6 1. సో ఎలా ఉందంటే ఇంటెన్సిటీ రేషియో 1:6:15:15:20:1 15:6:1 కింద ఉంది. సో మొత్తం ఈ 7 లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా యొక్క ఇంటెన్సిటీ రేషియో అనేది సో 1:6:15:20:15:15:16:1. సో మొత్తం ఈ రకంగా దీని యొక్క ఇంటెన్సిటీ రేషియో అనేది ఉంటుందన్నమాట. ఓకేనమ్మా. సో ఇది హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్స్ ఆఫ్ బెంజీన్ యానియాన్కి. సో ఇవమ్మ మనకి కంప్లీట్గా హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్స్. మన సిలబస్లో ఉన్న హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్స్ ఈ 3 మాత్రమే. థ్యాంక్ యూ.